లైట్ పెడితే బాగుంది. వెల్కమ్ టు మోర్ ఆంజీ 7 స్టడీ ఛానల్. మై నేమ్ ఈజ్ మోర్ ఆంజనేయులు. మన స్టడీ వచ్చేసి మనం ఎంఏ బీఈడి చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులతోటి మామూలుగా వాళ్ళకు సిలబస్ కానీ అవైలబుల్ ఉండదు, మెటీరియల్ కానీ అవైలబుల్ ఉండదు. వారి కోసం, అలాగే పట్టణాల్లో ఉండే వారి కోసం కూడా ఒక సిలబస్ అవగాహన లేకుండా ఒక దాని మీద జాబ్కు ఏముండాలి అనేది ఎక్స్పీరియన్స్ లేకుండా మనము కాంపిటేటివ్ స్పిరిట్లో ప్రయాణం చేయడం అనేది చాలా కష్టం. అందుకే మనము ఒక ఛానల్ పెట్టి మనము తోటి వారికి సహాయపడాలనే ఉద్దేశంతో మనం ఏం చేయడం జరిగిందంటే మోర్ ఆంజీ 7 అనే ఛానల్ పెట్టడం జరిగింది. మెయిన్గా ఉద్దేశం ఏంటంటే మనం ఫ్రీ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏం చేస్తున్నాం? ఫ్రీ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మోర్ ఆంజీ 7 అని గూగుల్లోనైనా యూట్యూబ్లోనైనా సెర్చ్ చేస్తే ఛానల్ రావడం జరుగుతుంటుంది. బెల్ సింబల్ ఇట్లా సబ్స్క్రైబ్ అనేది రాసి బెల్ సింబల్ వస్తే ఆల్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు మన మ్యాటర్లోకి వచ్చేస్తే ప్రజెంట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గురించి చెప్పుకుంటున్నాం. ప్రజెంట్ వచ్చేసి విద్యార్హతకు వచ్చేసి 10th క్లాస్ ఉండాలి. వాళ్ళకు ఎంత 10th క్లాస్ ఉండడం జరుగుతుంది. వయసు వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాలు. మేల్ పురుషులకు వచ్చేసి 5 కిలోమీటర్లు ఉంటుంది, 24 నిమిషాలు పరిగెత్తాలి, 24 నిమిషాలు. స్త్రీలకు వచ్చి ఫీమేల్కి వచ్చేసి 1.6 కిలోమీటర్స్, 8.5 నిమిషాలు, 8.5 నిమిషాలు పరిగెత్తాల్సి ఉంటుంది. లడక్ ప్రాంతం అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో 1.6 కిలోమీటర్లు పురుషులు 7 నిమిషాలు, 800 మీటర్ల స్త్రీలు 5 నిమిషాలు. వీళ్ళకి వెసులుబాటు ఇవ్వడం జరిగింది లడక్ ప్రాంతంలో వరకు. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే ఎంపిక విధానం వచ్చేసి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, పీఈటీ అనే శారీరక ప్రమాణాల పరీక్ష. మూడోది వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. నాలుగోది వివరణాత్మక వైద్య పరీక్షలు అంటే మెడికల్ టెస్ట్, డిఎంఈ అంటే డీప్ మెడికల్ టెస్ట్ అని అంటారు. అలాగే దీనికి వచ్చేస్తే ఎత్తు పురుషులకు సంబంధించి 170 సెంటీమీటర్లు ఉండాలి. స్త్రీలకు సంబంధించి 157 సెంటీమీటర్లు ఉండాలి కనీస అర్హత. అంటే ఎత్తు అంటే తెలుసు, హైటు పురుషులకు వచ్చేసి 170 సెంటీమీటర్స్, హైటు ఫీమేల్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి. పురుషులు చెస్ట్ అంటే నీకు తెలుస్తున్నదే, మనం బాడీ కొలుతానంటారు, పురుషులకు మాత్రమే ఉంటుంది. ఇది మామూలుగా ఇట్లా మనం టేపు పెట్టి కొలిచినప్పుడు 80 సెంటీమీటర్లు ఉండాలి. అంటే మన బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఎంత ఉండాలి? 85 సెంటీమీటర్. పీల్చితే 85 సెంటీమీటర్ రావాలి విస్తరణ. అలాగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇది ఫస్ట్ మనం చెప్పుకున్నప్పుడు ఎంపిక విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. మొత్తం వచ్చేసి వ్యవధి 60 నిమిషాలు ఉంటుంది, అంటే 1 అవర్, 1 గంట. ఈ పరీక్ష వచ్చేసి 1 గంట ఉంటుంది. మొత్తం ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి? 80 ఇంటూ 2 మార్కులు ఒక్కదానికి ఉంటాయి కాబట్టి 160 మార్కులు ఉండడం జరుగుతుంది. దీనికి నెగిటివ్ మార్క్ ఉండడం జరుగుతుంది. ఒక్కదానికి ప్రతి ఒక్క ప్రశ్నకు 0.25 అంటే ఒక తప్పు పెడితే 0.25 అంటే 0.25 అంటే 1/2 మార్కు పోతుంది. అంటే 4 తప్పులకు 1 మార్కు, అంటే 4 తప్పులకు 1 మార్కు తగ్గించబడుతుంది. ఇందులో సబ్జెక్ట్స్ ఇది ఏంటివి? సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి సార్ అనొచ్చు మీరు. అంటే సబ్జెక్టులు వచ్చేసి రీజనింగ్ ఉండడం జరుగుతుంది. మనం మామూలుగా ప్రతి ఎగ్జామ్లో రీజనింగ్ ఉండడం జరుగుతుంది. అలాగే ఎస్ఎస్సి జీడీలో కూడా రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ తర్వాత జీకే. అయితే ఈ రీజనింగ్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. మీకు క్లాస్ స్టార్ట్ చేశాను. అగ్నివీరులకు మీకు అందరికి సేమే ఉంటుంది. రీజనింగ్ క్లాస్ కూడా చెప్పగలుగుతాను. జీకే అయితే మనం నెంబర్ ఆఫ్ టైమ్లో మన వీడియోస్లో జీకే, కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఆల్రెడీ ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, అలాగే వరల్డ్కి సంబంధించిన అంశాలు కూడా క్లాసుల్లో మన వీడియోలు ఉన్నాయి, మీరు చూడవచ్చు. జీకే ఆల్మోస్ట్ మీకు కవర్ అవుతుంది మన దానికాడ. జీకే నుంచి ఆల్మోస్ట్ ఇందులో ఒక 25 నుంచి 30 బిట్స్ వస్తాయి. 25 నుంచి 30 బిట్స్ వస్తాయి. అంటే ఒక 60 మార్కుల ప్రాధాన్యత నీకు ఎంత ఉంటుంది? జీకే కరెంట్ అఫైర్స్ నుంచి రావడం జరుగుతుంటుంది. మ్యాథ్స్ వచ్చేసి కూడా ఒక 10 బిట్లు, రీజనింగ్ ఒక 10 బిట్లు, మనకు ఇంగ్లీష్ హిందీ కూడా 10 బిట్లు. ఇట్లా అంటే మీకు సమాన ప్రాధాన్యతలో ఉంటాయి కాబట్టి
10 మార్కులు 10 మార్కులు అంటే 10 అంటే 20 మార్కులు, ఇవొక 20, ఇవొక 20 మార్కులు. ఇట్లా ఇవి వచ్చేసి ఎక్కువ భాగం జీకే కరెంట్ అఫైర్స్లో కూడా ఉంటాయి. అలాగే మ్యాథ్స్లో కూడా 20-25 మార్కులు ఇలా ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి మన గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు మనది ఒక మేజర్ ఛాన్స్గా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను అందిస్తున్నా నీకు ఫ్రీ కంటెంట్ అందించడం జరుగుతుంది. ఫ్రీ కంటెంట్. ఎందుకంటే నేను పేద విద్యార్థుల దశ నుంచి వచ్చిన నా వంతు సహాయం చేద్దామని మనము గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినాం. కాబట్టి మీకోసం ఫ్రీ కంటెంట్ ఇస్తున్నా. ఎందుకంటే బ్రదర్స్, మనం కూడా బీద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినాం. కాబట్టి ఏదో కొద్దిగా సహాయం చేసి మీ వంతు నా వంతు సహాయంగా మీకు ఫ్రీ కంటెంట్ అందించడం జరుగుతుంది. మనది వచ్చేసి ఛానల్ మోరా అంజీ 7 ఛానల్ నేము. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మీరు ఇది సెర్చ్ చేసే యూట్యూబ్లో అయినా గూగుల్లో నేను నా ప్రొఫైల్ ఫోటో ఉంటుంది. మీరు ప్రొఫైల్ ఫోటో చూసి క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అని వస్తుంది. సబ్స్క్రైబ్ అంటే నా ప్రొఫైల్ ఫోటోనే నా ఛానల్కి ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు నన్ను. మీరు దాన్ని క్లిక్ చేసిరంటే సబ్స్క్రైబ్ అని వస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిరంటే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఇట్లా క్లిక్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అది క్లిక్ చేస్తే మన దాంట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మీకు కావాల్సిన వీడియో చూసి మీ కాంపిటేటివ్లో నా వంతు సహాయపడతానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరా అంజీ 7. నా పేరు వచ్చేసి అంజీ మోరా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.